హలో అండి. మీరు ఎన్నో రకాల దొండకాయ పచ్చడి తినుంటారు. ఒక్కసారి పచ్చి కారంతో దొండకాయ పచ్చడి చేసుకుని తినండి. రుచి జన్మలో మర్చిపోలేరు. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని పల్లీలను బాగా వేయించుకోండి. పల్లీలు ఎంత బాగా వేగితే మనకు పచ్చడి అనేది అంత రుచిగా ఉంటుంది. పల్లీలు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకుని కాస్త వేగనివ్వండి. ధనియాలు కాస్త వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకోండి. నువ్వులు వేసుకోవడం వల్లే పచ్చడి చాలా రుచిగా ఉంటుందన్నమాట. నువ్వులు వేసుకుని కాస్త చిటపటలాడిన తర్వాత మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. చూడండి, కాస్త నువ్వుల్ని చిటపటలాడనివ్వండి ఈ విధంగా. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకుని ఒక్క నిమిషం వేగిన తర్వాత ఈ దినుసులన్నీ కూడా పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మిక్సీ జార్ మీద మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా. తరువాత ఒక 1/4 కేజీ దొండకాయలు తీసుకుని చక్కగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని దొండకాయ ముక్కలు కూడా మిక్సీ జార్లో వేసుకోండి. ఈ దొండకాయ ముక్కలన్నీ కూడా వేసుకున్న తర్వాత మీరు తినే కారం బట్టి పచ్చిమిర్చి అన్నది వేసుకోండి. ఎంతైతే కారం తింటారో దాని ప్రకారంగా పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత కొద్దిగా చింతపండు నీటిలో నానబెట్టుకుని వేసుకోండి. ఎక్కువ నీటిలో కాదండి, కొద్దిగా నీటిలోనే కొద్దిగా చింతపండు నానబెట్టి వేసుకోండి టేస్ట్ కోసం అన్నమాట. ఉప్పు వేసుకుని ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకోండి. పేస్ట్లా వద్దు, బరగ్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. తర్వాత అదే కళాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె బాగా వేడాక పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకుని పోపుని బాగా వేయించుకోండి అన్నమాట. మీరు ఎప్పుడు దొండకాయ కర్రీ, దొండకాయ ఫ్రై తినుంటారు, కానీ ఇలా పచ్చడి తినండి. పచ్చికారంతో మంచి రుచిగా ఉంటుంది. పోపు బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఎండుమిర్చి, దంచుకున్న వెల్లుల్లి రబ్బలు ఒక 4, ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసేసుకుని ఈ పోపు అంతా కూడా మాడిపోకుండా బాగా వేయించుకోండి అన్నమాట. ఈ విధంగా పోపు బాగా వేగాక కొద్దిగా ఇంగువ వేసుకోండి. మీకు నచ్చితే ఇంగువ వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా ఇంగువ వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోండి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత మనం ముందుగా దొండకాయ ముక్కల్ని బరగ్గా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ దొండకాయ ముద్దంతా కూడా వేసేయండి. వేసేసి పచ్చిదనం పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. కాసేపటికి వేగిపోయి కలర్ మారుతుందన్నమాట. అప్పటి వరకు వేయించుకోవాలి. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. టిఫిన్స్లో కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు టిఫిన్స్లోకి తినొచ్చు, రోటీస్లో కూడా తినొచ్చు, అన్నంలో కూడా ఈ పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి దొండకాయ పచ్చడి ఇలా చేసి చూడండి. ఎప్పుడు మీరు దొండకాయ పచ్చడి చేసినా ఇలానే చేస్తారు. ఇలా బాగా వేగింది అనగానే దొండకాయ ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా మనం పల్లీలు, నువ్వులు, ఆ పొడి మొత్తం కూడా వేసేసుకుని ఈ దొండకాయ ముద్దకి చక్కగా పట్టేలా ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకొని పచ్చిదనం పోయేంత వరకు కూడా వేయించుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కానీ తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.